హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కాసేపటి క్రితమే. సో సినిమా కూడా రిలీజ్ కి అయితే సిద్ధంగా ఉంది ఈ నెల 24న. మరి ట్రైలర్ అయితే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ గూస్ బంప్స్ అయితే తెప్పిస్తున్నాయి. మరి మీకు ఎలా అనిపించింది? మీ రివ్యూ ఏంటి సార్ ఆ ట్రైలర్ పైన? అంటే ఈ కథ డిజైన్ చేసింది క్రిష్ గారి చేతుల మీదుగా మొదలైంది. అవును. మొదలైనప్పుడు వాళ్ళకున్నటువంటి సెల్లింగ్ పాయింట్ ఏమిటి? సెల్లింగ్ పాయింట్ కొంచెం ముస్లిం వ్యతిరేకత రెచ్చగొట్టడం ద్వారా, హిందువుల మనోభావాల్ని మెప్పించటం ద్వారా, పైగా ఆయన సనాతన ధర్మము రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రాయశ్చిత్త దీక్ష లాంటి రకరకాల కొత్త కొత్త ఎలిమెంట్స్తో పవన్ కళ్యాణ్కి ఒక కొత్త ఇమేజ్ వచ్చింది. ఈ కొత్త ఇమేజ్ మీద వర్కౌట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ గా ఇది కనిపిస్తోంది. ఈ హరిహర వీరమల్లు అనే దాని పునాది అంటే శంకుస్థాపన జరిగి 5 ఏళ్ళు అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పటి ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పరిస్థితికి ఆయన మీద తమిళనాడులో కేసు పెట్టారు. మొన్న విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టుగా ఆయన మురుగన్ సభలో చేసినటువంటి ప్రసంగం మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. తమిళనాడులో ఒక అడ్వకేట్ అన్నానగర్ లో ఒక కేసు ఒకటి ఫైల్ చేశాడు. దాదాపుగా ఈ ట్రైలర్ లో కూడా అదే కంటెంట్ నడిచింది. అంటే భారతదేశంలో హిందువులని ఇస్లాం పరిపాలనలో విపరీతమైన హింసలకి గురి చేశారు. ఆ హింసల మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సంపద చాలా దోచుకెళ్లిపోయారు. పైగా తెలుగు ప్రాంతాల్లో దోపిడీ మామూలుగా జరగలేదు అని కోహినూరు డైమండ్ తాలూకా రెఫరెన్స్ కూడా పట్టుకొచ్చారు. కోహినూరు డైమండ్ అందరికీ తెలిసిన విషయమే. అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దొరికిన వజ్రమే అనే విషయం చాలా మంది రకరకాలుగా మాట్లాడతారు. అయితే ఏరియాకి సంబంధించిన చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అది కోళ్ళూరు ఏరియాలో, పల్నాడులో కోళ్ళూరు ఏరియాలో దొరికింది అనేటువంటి ఒక ప్రధానమైన నమ్మకం ఉంది. అది రాయలసీమ లేకపోతే ఆంధ్రాన అనేది పక్కన పెట్టేస్తే నల్లమల ప్రాంతం పల్నాడు కిందకు వస్తుంది. అది కోళ్ళూరు ఏరియాలో పీపుల్స్ వార్ దళాలు ఉండేవి గతంలో. అలా ఆ ఏరియాలో జరిగినటువంటి మైనింగ్ లో దొరికినటువంటి వజ్రం అది. ఆ వజ్రాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ టైంకే ఢిల్లీ చేరింది. అది చరిత్ర ప్రకారం అయితే. కానీ వీళ్ళ ట్రైలర్ ప్రకారం వీళ్ళు ఇంకో టైం లైన్ లో ఎక్కడో దాన్ని లొకేట్ చేస్తూ ఇది గోల్కొండ నవాబులకు చేరి అక్కడి నుంచి ఢిల్లీకి చేరినట్టుగా ఒక రూపకల్పన ఏదో జరిగింది, కథాకల్పన. ఈ ప్రాసెస్ ఆ ఏరియాలో ఎవడో ఒకటికి దీన్ని పటిష్టంగా వెనక్కి తీసుకురాగలడు అని ఏదో ఒక డైలాగు, ఆ డైలాగ్ నేపథ్యంలో ఈయన ఎంట్రీ. అంటే ట్రైలర్ కి కూడా ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ పెట్టుకున్నారు. ఏ ట్రైలర్ కన్నా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఈ ట్రైలర్ కు ఉన్నటువంటి స్క్రీన్ ప్లే ప్రకారం ఆ ఏరియాలో ఒక రకంగా ఈ ప్రాంతపు సంపదని కాపాడే నాయకుడిగాను, అలాగే ఈ ప్రాంతపు ఆత్మగౌరవాన్ని నిలబెట్టే నాయకుడిగాను, అంత మాత్రమే కాకుండా ఈ ప్రాంతపు మతాన్ని నిలబెట్టేటువంటి ఒక నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ డైలాగులు పెట్టారు వరుసగా. ఈ డైలాగుల పరంపరలో నుంచి ఆయన ఎంటర్ అయిన తర్వాత ఆయన దగ్గర నుంచి పవర్ఫుల్ డైలాగులు. ఇప్పటి వరకు మీరు మేకల్ని వేటాడే పులుల్ని చూసుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. ఇలాంటి డైలాగులు పెట్టారు. అయితే ఇదే డైలాగ్ ఇంకోలా చెప్పుంటే ఎఫెక్ట్ ఇంకోలా ఉండుండేది. ఇప్పటి వరకు మీరు మేకల్ని వేటాడే పులుల్ని చూసుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే మేకల్ని చూస్తారు. అంటే ఒక రకంగా అది విజయనగర సింహాసనం కథ. విజయనగరం సింహాసనం కథ అంటే దాని రెఫరెన్స్ కూడా పట్టుకొచ్చారు దీనికి. హరిహర బుక్కరాయలు వాళ్ళ నుంచి ఆ పేర్ల నుంచి ఈ హరిహర అనేది పట్టుకొచ్చి ఇక్కడ తగిలించారు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ స్టోరీ ఉంది. హరిహర బుక్కరాయలు నుంచి హరిహర పట్టుకొచ్చి ఇక్కడ వాడారు అని. ఈ వీరమల్లు అనేది వీళ్ళు అద్దిన పేర్లు. ఇలా ఒక రూపకల్పన ఉంది. దీనికి రాయలసీమ రెఫరెన్స్ ఉంది, పల్నాడు రెఫరెన్స్ ఉంది. ఇలా రకరకాల చారిత్రక రెఫరెన్సులు తీసుకుని గోల్కొండ నవాబులు, చార్మినార్ ఒక రెఫరెన్సు, ఇలా రకరకాల చారిత్రక రెఫరెన్సుల మధ్య నడిచేటువంటి ఒక జానపద కథ ఇది. ఈ జానపద కథ అనేది మర్చిపోకూడదు. ఇది చారిత్రక వాసనలు కొట్టేటువంటి జానపద కథ తప్ప మరేమీ కాదు. ఈ జానపద కథగా దీన్ని చెప్పదలుచుకున్నాడు డైరెక్టర్ అంటానికి కూడా నిదర్శనలు ఉన్నాయి ఆ ట్రైలర్లో. అంటే నాజర్ డైలాగ్ ఒకటి ఉంది, నువ్వు మా విసన్న మావయ్యవే కదా. అంటే ఈ సన్నివేశం చూస్తే దీని పోకడ
జానపద సినిమా పోకడలో ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఓకే. అలా ఒక హిస్టారికల్ ఫోక్లోర్ స్టోరీ, హిస్టారికల్ రెఫరెన్సెస్తో నడిచేటువంటి ఒక ఫోక్లోర్ స్టోరీని వాళ్ళు హరిహర వీరమల్లు అనే పేరుతో మనకి 24వ తేదీన చూపించబోతున్నారు. 24వ తేదీ సినిమా వస్తుంది అని ఒక ప్రామిస్ చేశారు. ట్రైలర్ కూడా కొంచెం ప్రామిసింగ్ గానే ఉంది. అంటే థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే పద్ధతిలో అయితే కంటెంట్ కనిపిస్తోంది. కంటెంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ జోలికి వెడితే అది గందరగోళమే, కానీ టేకింగ్ వరకు ఇంట్రెస్ట్ గానే నడిపినట్టుగా అనిపించింది. రెండోది కేవలం ఇది గ్రీన్ మ్యాట్ షూట్ అనే అనుకున్నాం, కానీ కొంత గ్రాండ్ స్కేల్లోనే వెళ్ళాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు ఆయన ప్రొడ్యూసర్. ఆ మేరకు రకరకాల జూనియర్ ఆర్టిస్టుల సంఖ్య ఇవన్నీ కనిపిస్తున్నాయి తెర మీద. సెట్స్ అంటే రియల్ సెట్స్ కూడా వేశారు, వర్చువల్ సెట్స్తో పాటు ఆ కసరత్తు కూడా కనిపించింది. అలా మొత్తానికి కొంచెం హోప్ఫుల్గా అయితే ఉంది ట్రైలర్, హోప్ఫుల్గా ఉంది. కంటెంట్ థియేటర్లో వచ్చిన తర్వాత జనాలు ఎలా రియాక్ట్ అవుతారనే దాని మీద దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కానీ మొదటి రోజు థియేటర్ల వైపు ఆడియన్స్ని పంపు చేసే కెపాసిటీ అయితే ఈ ట్రైలర్కి కనిపిస్తోంది. ఎలాగూ పెద్ద హీరోల సినిమాలకి, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ సినిమాకి మొదటి 2-3 రోజులు ఫ్యాన్స్ హడావిడి నడుస్తుంది. ఆ తర్వాత ఒక 8 రోజులు కనీసం సాధారణ ప్రేక్షకుడి హడావిడి అడుగులు అక్కడ కనిపిస్తే సినిమా హిట్ అయిపోయినట్టే. పార్ట్ 1 హిట్ అయిపోతే ఆల్రెడీ షూట్ చేసినటువంటి కంటెంట్ చాలా వరకు ఉంది వాళ్ళ దగ్గర, దాన్ని వాడుతూ కొంత కొత్త కంటెంట్ని కలుపుతూ పార్ట్ 2 చేసేసుకుని బయటపడతాడు ఆయన. ఈ అప్పులు, ఫైనాన్సర్లు కష్టాలు, ఎగ్జిబిటర్ల ప్రెజరు, ఓటీటీ ప్రెజరు ఇవన్నీ భరిస్తున్నాడు ఏం రత్నం గారు. ఆయన విముక్తికి ఈ సినిమా దోహదపడితే చాలు అని చాలా మంది కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేర్చే పద్ధతిలో ట్రైలర్ కట్ అయింది. ఆ మేరకు ట్రైలర్ కొంచెం జనాల్ని రెచ్చగొట్టే పద్ధతిలోనే ఉంది. దీనిలో రకరకాల, అంటే పాన్ ఇండియా మార్కెట్ని పట్టుకోవాలంటే కొంచెం హిందూ ఆత్మ ఉండాలి సినిమాలో అనేది చాలా మంది నిర్ధారించారు, రాజమౌళితో సహా. కాబట్టి ఆ నిర్ధారణల వెలుగులోనే ఇందులో కూడా కొన్ని డైలాగులు ఉన్నాయి. ముస్లిం రూలర్స్ ఎలా సఫర్ చేశారు ఈ దేశ ప్రజల్ని, ఎలా ఇబ్బందులకు గురి చేశారు, పన్నుల పేరుతో ఎలా అణిచివేశారు, ఇతరత్ర హింస ఎలా నడిచింది, దానికి సంబంధించిన గ్లోరిఫై చేసే సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి సినిమాలో. సనాతన ధర్మము, అలాగే ఆయన మొన్న చేసినటువంటి మురుగన్ ప్రసంగము, ఈ నేపథ్యంలో ఈ ట్రైలర్ చూస్తున్న సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, సత్యరాజ్ క్యారెక్టర్ పూజారిగా కనిపించాడు ఆయన. సత్యరాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య మనం ఒక గొడవ విన్నాం. ఆయన పెరియార్ రెఫరెన్స్ లో వచ్చి హరిహర వీరమల్లుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. హరిహర వీరమల్లు అభిమానులు మళ్ళీ గర్జించారు ఆయన మీద. అదొక వార్, ఆయన ముగించాడు, ఆయన ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ సినిమాలో ఆయన ఒక పూజారి పాత్రలో కనిపిస్తున్నాడు. అదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా అనిపించింది ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ చూసినప్పుడు. అలా మన పల్నాడులో దొరికినటువంటి వజ్రం తాలూకా, అది రాయలసీమ అనేవాళ్ళు కూడా ఉన్నారు, రాయలసీమలో దొరికింది అనే అభిప్రాయం కూడా ఒకటి ఉంది. అయితే ప్రధానంగా కొల్లూరు గనుల్లో దొరికింది అనే అభిప్రాయమే చలామణిలో ఉంది. ఆ రెఫరెన్స్ లో చూస్తే ఈ పల్నాడు, కొల్లూరు ఏరియా తాలూకా ప్రాధాన్యత, తెలుగు ప్రాంతాలలో బ్రిటిష్ వారి అడుగుజాడలు, అంతకుముందు మొఘలాయుల అడుగుజాడలు, వీటన్నిటి నేపథ్యంలో కథ నడుస్తుంది అని చెబుతూ ఆ హిస్టారికల్ రెఫరెన్సెస్ని కేవలం బౌండరీస్గా తీసుకుని ఆ బౌండరీస్ మధ్యలో ఒక జానపద కథని తెరకెక్కించినటువంటి సినిమాయే హరిహర వీరమల్లు. ఈ సినిమా ఏ మేరకు జనాల మీద ఏ ముద్ర వేస్తుంది అనేది